నమస్తే మిత్రులారా, IIITలో సీట్ రావాలనే బలమైన సంకల్పంతో చాలా మంది విద్యార్థులు 10th క్లాస్లో మనకు 500+ మార్కులు వచ్చిన వాళ్ళకు ఎన్ని మార్కులు వస్తే మాకు సీట్ అనేటువంటిది వస్తుందని చాలామంది అడుగుతూనే ఉన్నారు. అయితే దానికోసం సర్వే కూడా చేస్తున్నాము. గతంలో చాలామందికి మనకు మార్కులు అనేటువంటిది ఈ రకంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. వాడు తప్పకుండా మీరు కూడా చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 536 మార్క్స్ వచ్చినాయి వాళ్ళకని, మళ్ళీ 24 మార్క్స్ అనేటువంటిది వాళ్ళకి కలిపి, అంటే ఓన్లీ ప్రైవేట్ వాళ్ళకు మాత్రమే కలపరు, గవర్నమెంట్ వాళ్ళకి కలుపుతారు. అంటే మీరు కూడా మనం సర్వే నిర్వహిస్తున్నాము, అందులో మీరు తప్పకుండా ఈ మార్క్స్ అనేటువంటిది ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి 562 గవర్నమెంట్ స్కూల్ 24 మార్క్స్ కలిపితే 586 వచ్చింది. సీట్ వస్తుందా సార్ అంటే 100% వస్తుందండి, మీరు డోంట్ వరీ. అదే రకంగా 553, అదేవిధంగా ఇక్కడ కూడా మనకు 24 మార్క్స్ కలిపితే మళ్ళీ వాళ్ళకు 73 అనేటువంటిది ఒక 70 చేంజ్ అవుతుంది, అంటే 570 చేంజ్, అంటే వీళ్ళకి కూడా వస్తుందా అంటే 100% వస్తుంది. ఇలా చాలామంది ఇలా మార్క్స్ ఎంటర్ చేస్తూనే ఉన్నారు. 545 వచ్చినాయి సార్ అని చెప్తూనే ఉన్నారు. వీళ్ళకు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి 24 మార్క్స్ కలపాలి. ఈ రకంగా 534 అనేటువంటిది ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు, 543 అనేటువంటిది వచ్చింది, 24 మార్క్స్ అనేటువంటి కలిపితే 567 వస్తుందా సార్ అంటే వస్తుంది. 585 అనేటువంటిది వచ్చింది, ప్రైవేట్ స్కూల్లో చదివాడు సార్ మావాడు, మరి వస్తుందా రాదా అంటే కంపల్సరీ వస్తుందండి. కాబట్టి ఈ రకంగా అనేక మనము ఇక చూడండి 566 వచ్చింది, 24 మార్క్స్ అనేటువంటిది యాడ్ అయితే 590 వస్తుందా సార్ అంటే 100% వస్తుంది. ఈ రకంగా చాలా 565 వచ్చింది. ఇలా అనేక కామెంట్స్ అనేటువంటిది మనకు గత వీడియోలో ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనము మీ యొక్క మార్క్స్ అనేటువంటిది ఎంటర్ చేయండి. అదే రకంగా దీని కింద ఒక లింక్ ఇస్తానండి. ఈ లింక్ అనేటువంటిది మీకు వీడియో కింద ఉంటుంది. ఈ వీడియోలో మీరు చేయాల్సింది ఏంది, ఆ వీడియో ఈ లింక్ అనేటువంటిది క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేటువంటిది ఎంటర్ చేయమంటుంది. అవి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా PDF వస్తుంది. మనకు అసలు మన డిస్టిక్లో మనకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటిది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అనేటువంటిది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అంటే 520+ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈ సీట్ కోసము ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అప్పటి వరకు మనకు వస్తుందా రాదా అని డైలమాలో ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఈ లింక్ పైన క్లిక్ చేయండి. తప్పకుండా మీ యొక్క ఈ లింక్ పైన క్లిక్ చేశారనుకోండి, మీరు తప్పకుండా ఈ రకంగా వస్తుంది. IIT బాసరా MBNR నోటిఫికేషన్ సర్వే కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అనేటువంటిది వస్తుంది. సో దీనిపైన స్టార్ట్ పైన మనం క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమొస్తుందండి అంటే ఈ రకంగా మనకు అది కనిపిస్తుంది. ఫస్ట్ నేమ్ రాయాలండి, మన నేమ్ రాస్తాము. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు శ్రీను అండి, కాబట్టి శ్రీను అనేటువంటిది రాస్తాను. తర్వాత స్కూల్ నేమ్ మీది ZPHS అయితే ZPHS, ఓకే. గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అయితే ఆ స్కూల్ పేరు రాయాలి, ఓకే. క్యాస్ట్ అంటే మీ యొక్క క్యాస్ట్ అనేటువంటిది రాయాలి. బీసీలో BC ABC అనేటువంటిది రాయాలి. మళ్ళీ SCలో కూడా ఏనా బీనా అంటే మనకు ఉంది కదా కేటగిరీస్, అవి కూడా రాయాలి. తర్వాత డిస్ట్రిక్ట్ అనేటువంటిది కంపల్సరీ రాయాలి. SSC మార్క్స్ నాట్ యాట్ 24 మార్క్స్ అనేటువంటిది ఇచ్చాను. ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్ అయితే 24 మార్క్స్ కలపకుండా మార్క్స్ అనేటువంటిది ఇవ్వండి. అయితే కలిపితే +24 అని ఇచ్చి ఈక్వల్ రాయండి. చాలా జాగ్రత్తగా రాయండి. ఇక్కడ 550 మీకు వచ్చింది గవర్నమెంట్ స్కూల్, 24 కలిపారనుకోండి 574 574 అనేటువంటిది ఈ రకంగా రాయండి. లేకుంటే మార్క్స్ కలపకుండా మీరు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో తెలిసిపోతుంది. కాబట్టి ఈ రకంగా లింక్ ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ మార్క్స్ అనేటువంటిది ఎంటర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది సార్ ఇప్పుడు ఈ మనకు MBNR అనేటువంటిది 180 సీట్లు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 180 సీట్లు ఉన్నాయి. అదే రకంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా మనకు బాసరా అనేటువంటిది దాదాపు 1500 సీట్లు ఉన్నాయి. ఈ రెండు కలిపితే మనకు 16, 17, అంటే ఇక్కడ మన దాదాపుగా ఒక 16, 1780 సీట్లు అనేటువంటిది ఉన్నాయి మనకు. ఈ 1780 సీట్లలో మనకు సీట్ వస్తుందా లేదా అనేటువంటిది కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక్కసారి చూసినట్లయితే ఈ సంవత్సరమే వచ్చింది NBNR, మరి బాసరా. కాబట్టి ఫస్ట్ మీరైతే ఎక్కువ ఫెసిలిటీస్ అనేటువంటిది ఉండేటువంటిది బాసరలో ఉంటాయి. కాబట్టి ఎక్కువగా చాలామంది ఇదే కోరుకుంటారు. MBNR అంటే ఈ సంవత్సరమే కాబట్టి కొద్దిగా అంటే తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఫెసిలిటీస్ అనేటువంటిది పెద్ద పెద్ద భవనాలు అనేటువంటిది ఊహించుకోవద్దు, బట్ మినిమం ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాబట్టి ఈ రకంగా మనకు మన యొక్క బయోడేటా అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా మీరు ఇచ్చేస్తే ఈజీగా మనకు కట్ ఆఫ్ సర్వే అనేటువంటిది మీకు 100% తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి. చాలా మందికి రీచ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనకు తప్పకుండా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి ఈ రకంగా మనకు ఫార్వర్డ్ చేసుకుంటా ఈ రకంగా మనకు చాలా మంది పాల్గొంటే
మన డిస్టిక్లో గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటిది మనకు ఈజీగా తెలవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అది ఆ రకంగా ప్రయత్నం చేయండి. అయితే ఇందులోనే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఏ రకంగా 1 by 1 స్టెప్ అనేటువంటిది తెలుసుకుందామని. ఫస్ట్ మనం ఓపెన్ చేస్తే సైట్ ఈ రకంగా వస్తుంది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అనేటువంటిది వస్తుంది. దానిపైన మనము అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేటువంటిది వస్తుంది. దాంట్లో 1, 2, 3 ఈ యొక్క అడ్మిషన్స్ నెంబర్స్, ఏది డౌట్స్ ఉన్నా ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ టు దిస్ నెంబర్స్. కాబట్టి తప్పకుండా ఈ నెంబర్లకు మీరు కాల్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇది మనకు IIITకి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటి నెంబర్లు, వాళ్ళు రెస్పాన్స్ అనేటువంటిది మనకు ఇస్తారు. అదే రకంగా మనము అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ రకంగా మనకు సైట్లో వస్తుంది. సరే, ఇప్పుడు మనం చూడండి ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ అనేటువంటిది, అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేటువంటిది, నోటిఫికేషన్. ఇప్పుడు మీరు మీ సేవ దగ్గర వెళ్తారు కాబట్టి వాళ్ళు చేసేస్తారు, మీకు నో ప్రాబ్లం. ఒకవేళ ఓన్గా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, బట్ మీరు ఫోన్లో చేసుకోవాలని మాత్రం ఊహించుకోవద్దు. ఎందుకంటే ఫోన్లో ఒక్కోసారి కాకపోవడానికి రీజన్ అయితే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఈ రకంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఈ రకంగా మనకు ఇంటర్ఫేస్ అనేటువంటిది కనిపిస్తుంది. ఫస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఏమేమి అవసరమో, ఎలాంటి డీటెయిల్స్ అడుగుతున్నారు అవన్నీ తీసుకొని మనం మీ సేవ దగ్గర పోతే ఈజీగా ఉంటుంది. కాబట్టి దానికోసం ఒకసారి ఈ వీడియో అనేటువంటిది చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. సో లైక్ చేసి ఉంటారని, అదేవిధంగా మనకు తెలిసినటువంటి వాళ్లకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు 10th క్లాస్ విద్యార్థులకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ వాళ్ళకు 570, 560 మార్క్స్ వచ్చి ఉంటాయి, 550 దాకా వచ్చి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇలాంటి మిస్ చేసుకుంటే జీవితం అనేటువంటిది చాలా, అంటే నిజంగా వాళ్ళకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇండైరెక్ట్గా వాళ్ళకు మనం చదువు చెప్పకున్నా చేయకున్నా ఏం చేయకున్నా ఒక్కసారి ఇలాంటి నోటిఫికేషన్లు అప్లై చేయండి తమ్ముడు అని చెప్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారండి. జీవితంలో అలాంటి వ్యక్తులు అనేటువంటిది చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళ మనసులో వాళ్ళు మంచి సెటిల్ అయితే మీరు కూడా ఒకరు కారకులు అవుతారు. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఈ రకంగా వస్తుంది. తర్వాత మనము ఇక్కడ సబ్మిషన్ అంటే ఇక్కడ మనము బటన్ వస్తే దాంట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సెర్చ్ డీటెయిల్స్ 10th క్లాస్ బోర్డు, తర్వాత 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్, గెట్ డీటెయిల్స్ అనేటువంటిది. ఇంకా 10th క్లాస్ SSC 10th క్లాస్ బోర్డులో రకరకాలుగా ఉంటాయి, మనందరికీ తెలుసండి. అందులో SSCయా, TG SSCయా, లేకుంటే AP SSCయా, తర్వాత CBSCయా, ఇవన్నీ ఉంటాయి. లేకుంటే అదర్స్ ఉంటుంది ఒకటి. ఓకే, మన కామన్గా SSC కాబట్టి కామన్గా దానిపైన క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం. అయితే సైట్లో మనం చూసినప్పుడు ఈ రకంగా ఉంటుంది చూడండి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జనరల్ అండ్ గ్లోబల్ స్టూడెంట్స్ పైన ఇక్కడ NRI వాళ్ళు దాదాపు అప్లై చేయరు కాబట్టి మనం దాదాపు ఇదే ఉంటుంది కాబట్టి NRI వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటారు. కాబట్టి ఈ రకంగా వస్తుంది. ఫస్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ రకంగా వస్తుంది. తర్వాత దాంట్లో ఈ రకంగా కనబడుతూ ఉన్నది మనకు. తర్వాత మనం చూసినట్టయితే SSC బోర్డు అనేటువంటిది ఈ రకంగా గెట్ డీటెయిల్స్లో పోతాము. తర్వాత ఇక్కడ చూడండి మనకు కామన్గా అప్లై అనేటువంటిది కామన్గా మీరు మీ సేవలోనే చేసుకోండి. ఓన్గా చేసుకునే వాళ్ళైతే ఈజీ అండి. మీరు చేసుకుంటూ ఉంటే ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఐడి అంటే ఫస్ట్ మనం అప్లై చేస్తాం కదా, అప్లై చేసినప్పుడు మన డీటెయిల్స్ అవన్నీ వచ్చిన తర్వాత అప్లికేషన్ ఐడి అనేటువంటిది వస్తుంది. ఆ అప్లికేషన్ ఐడి వస్తేనే మనకు పేమెంట్ అనేటువంటిది జరగాలి. అంటే పేమెంట్ ఇక్కడ చూపించాను కదండి, ఇక్కడ ఫస్ట్ ఇది అయిపోవాలి మనకు. సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది అప్లై చేసిన తర్వాత మనకు పేమెంట్ ఐడి అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత సబ్మిషన్ అనేటువంటిది అయిపోతుంది. కాబట్టి ఈజీ అండి. కాబట్టి ఆ రకంగా చేయడానికి ప్రయత్నం చేయండి. SSCలో మనకు ఉంటాయని చెప్పాను కదా, ఏమేమి ఉంటాయి? TGSSC, APSSC, CBSC, ICSC, NIOS, తర్వాత అదర్స్. కాబట్టి మనకి ఏదైతే కేటగిరీ ఉందో అది మనం ఇక్కడ చూజ్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేటువంటిది ఈ రకంగా వస్తూ ఉంటాయి కామన్గా. అంటే ఇంకా క్యాంపస్ సెలెక్షన్ అంటే ఇక్కడ రెండు వస్తాయి. ఒకటేమో బాసర్ వస్తుంది, ఇంకోటేమో MBNR వస్తుంది. ఇంకా MBNR అనేటువంటిది కొత్తగా కాబట్టి ఇంకా దగ్గర వాళ్ళే తీసుకుంటారు 180. కాకపోతే కొద్దిగా క్యాంపస్ లాగా ఉండాలి, నాకు ఫీల్ ఉండాలి, కొద్దిగా మంచిగా ఉండాలి అనేటువంటి ఫీల్ ఉంటే మాత్రం బాసర తీసుకోవడం ఉత్తమం. అంటే కంపేర్ టు MBNR బెటర్గా ఉండేటువంటిది ఏంటంటే బాసర, ఎందుకంటే అది ఒక క్యాంపస్ కాబట్టి. ఇంకా MBNRలో ఈ సంవత్సరం ప్రారంభిస్తారు కాబట్టి ఏదైనా ప్రైవేట్ బిల్డింగా లేకుంటే ఏదైనా మంచి చూసుకొని అక్కడ ప్రారంభం చేయడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి కొద్దిగా అంత ఫెసిలిటీస్ అనేటువంటిది ఉండకపోవచ్చు, బట్ కామన్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రకంగా ఉంటాయి. అయితే ఇక్కడ మన సర్టిఫికేట్ విషయానికి వస్తే మనకి ఏమేమి సర్టిఫికేట్ కావాలంటే కామన్గా మనకు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఉన్నటువంటి దాంట్లో మీ యొక్క ఫోటో తీసుకొని పోండి. ఓకే, తర్వాత దీంతో పాటుగా మన యొక్క క్యాస్ట్,
తర్వాత దీంట్లో ఈ సంవత్సరం ఇన్కమ్ అనేటువంటిది తీసుకొని పోవాలి. తర్వాత మనకు ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటుంది కదా, ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉండాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్లు అనేటువంటిది ఉండాలి. ఇంకా ఆధార్ అనేటువంటిది కామన్గా ఉంటుంది మనకు. ఇవి మెయిన్గా అండి మనకు కావాల్సినటువంటిది. క్యాస్ట్ ఇన్కమ్ ఈ రెండు కూడా తీసుకొని ఉండాలి చాలా జాగ్రత్తగా. తర్వాత ఎస్ఎస్సి మెమో అనేటువంటిది, స్టడీ సర్టిఫికేట్ అనేటువంటిది, ఫోటో అనేటువంటిది, తర్వాత మీ సిగ్నేచర్ అనేటువంటిది, ఇవి మనకు అవసరమైనటువంటి సర్టిఫికేట్స్. కాబట్టి ఈ రకంగా మీరు అన్ని కూడా క్లియర్ కట్గా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వరకు అంటే ఎన్ని మార్కులు వస్తే మాకు జాబ్ వస్తుంది, అంటే సీట్ వస్తుంది సార్ అని చాలా మంది అడుగుతూనే ఉంటారు. అంటే సీట్ అనేటువంటిది కామన్గా మనము మొన్న కూడా చెప్పాను, ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది. ఓసీ వాళ్ళకు 550+ ఉంటేనే ఆశలు పెట్టుకోవచ్చు అనేటువంటిది చెప్పాను. అయితే ఈ సర్వే ఫామ్ అనేటువంటిది వచ్చిన తర్వాత మీకు తప్పకుండా PDF అనేటువంటిది పెడతాను. ఆ పీడిఎఫ్లో మనకు మన డిస్టిక్లో ఎన్ని మార్కులు వస్తే మనకు సీట్ వస్తుంది అనేటువంటిది కామన్గా చెప్తూనే ఉంటారు. కాబట్టి ఆ సీట్ను బట్టి మీకే పంపిస్తాను, కాబట్టి మీరే ఇంకా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, కాబట్టి తప్పకుండా మీరు మాట్లాడుకోవచ్చు. ఈజీగా మనకు ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి తప్పకుండా అయితే ఈ సర్వే ఫామ్ను తప్పకుండా నింపడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన యొక్క ఛానల్ని లైక్ చేయండి. అదే రకంగా మీ అందరికీ తెలుసండి, ఈ నెల 21 వరకు మనకు అప్లికేషన్ అనేటువంటిది ఉంది. కాబట్టి అప్పటి వరకు అయితే మనకు ఉన్నటువంటి దాంట్లో ఈ సోర్స్ ప్రకారం PDF వస్తుంది. ఆ మార్క్స్ అనేటువంటిది ఎంటర్ చేస్తారు. తర్వాత మరొక వీడియో అనేటువంటిది మీకు అందజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎనీహౌ మిట్లారా, ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి. తప్పకుండా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏది వచ్చినా కానీ తప్పకుండా మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ. ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ Srenu English Club. Thanks for watching. All the best. Bye. See you.